ఇంకా చాలరా, ఇంక నేను ఫిక్స్ అయిపోయినా. ఇంకా తగ్గేదేలే అసలు. ఇంకా ఈ బెడ్ల మీద కూర్చొని దొర్లి దొర్లి ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసి చేసి ఈ చెత్త ఫుడ్ తినుకుంటూ బాడీని కేర్ చేయక మైండ్ని కేర్ చేయక ఇంకా ఇట్లా టైం వేస్ట్ చేసింది చాలు. ఐఎమ్ డన్. ఇంక ఈ రోజు నుంచి కమ్బ్యాక్ టైం స్టార్ట్. ఫుల్ ఫోకస్, 100% ఎఫర్ట్, 100% ఫుల్ థ్రాటిల్. తిప్పితే దెబ్బకి దేవుడు దిగిరాల. అది అది టార్గెట్ మంది. 30 రోజులు ఏం లే, కరెక్ట్గా 30 days జిమ్ము, మంచిగా డయటు, సప్లిమెంట్సు అండ్ స్లీప్. ఈ 30 రోజులు పద్ధతిగా స్ట్రిక్ట్గా చేయడం నా గోల్. ఇది ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా చాలు. అంటే ఈ ఫేజ్ అందరికీ వస్తుంది. నేను ఇంతకు ముందే ఒకసారి ఇట్లే ఒక 2 months ఏదో కరెక్ట్గా మంచిగా మెయింటైన్ చేసి నీట్గా అయ్యింటి. అంటే వెయిట్ కానీ విత్ రెస్పెక్ట్ టు ఫిజిక్ కానీ అంత క్లీన్గా అయ్యిండే. కానీ అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా. నాది ఎట్లుంటుందంటే అది నా ఫ్రెండ్స్కి చెప్తుంటా నేను. రోడ్ ఉంటుంది, స్పీడ్ బ్రేకరు. ఇదే మనం అర్థలో పోతున్నాం అనుకో, ఒక బండి వేసుకొని జిగ్ 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 అని పోయి స్పీడ్ బ్రేకర్ దాటి జిగ్ 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 అని వెళ్ళిపోతాం. కానీ ఇదే మూన్లో పోతున్నాం అనుకో, గ్రావిటీ ఉండదు అక్కడ. దెర్ ఇస్ నథింగ్ టు పుల్ యూ డౌన్. ఇట్లా 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 పోయి స్పీడ్ బ్రేకర్ వచ్చి దబేలని పోయి ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లుంటుంది నా పరిస్థితి. కష్టపడి ఒక నెల చేస్తానా, ఏమైనా అడ్డం వచ్చిందంటే అయిపోయి అని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇట్లా ఈసారి అట్లా కాకుండా చేద్దాం. 30 days అయితే ఖచ్చితంగా చేద్దాం, తగ్గేదే లేదు. 30 days తర్వాత నేను మళ్ళీ వచ్చి ఒక వీడియో పెడతాను దీని గురించి. నేను డయట్, జిమ్, సప్లిమెంట్స్ అవన్నీ నేనేమేమి అనుకున్నానో ఆ గోల్స్ చేసినా లేదా అని పెడతా. దాని తర్వాత చూద్దాం. ఆ 30th day నేను కన్సిస్టెంట్గా చేస్తే ఇంకొక వీడియో పెడతా కదా, అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే మోటివేషన్తో రెచ్చిపోదాం. బట్ రైట్ నో టార్గెట్ ఏమంటే, నేను ఆలోచిస్తున్నా చెప్పొద్దా అని. నేను నా వెయిట్ 92 kgs వెళ్ళిపోయిండే వన్స్ అపాన్ అ టైం. దిస్ వాజ్ నేను ఆఫీస్లో పనిచేస్తుంటా కాబట్టి చాలా స్ట్రెస్ ఉండే, బింజ్ ఈటింగ్ చేస్తుంటే, బయట ఆయిల్స్ అన్ని తింటుంటే. అండ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ దట్ ఐవ్ ఎవర్ బీన్. ఇంత ఉండకూడదని, నా హైట్ 5'9", ఇంత ఉండకూడదని ఇక్కడ నుంచి నేను ప్రాపర్ మంచి ప్రోటీన్ బేస్డ్ డైట్. నేను బాగా రీసెర్చ్ చేస్తాను ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు. ఐ విల్ రీసెర్చ్ సైంటిఫికల్గా అర్థం చేసుకుంటా ఏమేమి చేయాలని. సో నేను డయట్, జిమ్, మంచిగా స్లీప్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ నేను ఆల్మోస్ట్ ఒక 1 monthలో 86.7 ఏదో వచ్చింది. దిస్ వాజ్ మై మిరాక్లస్ ట్రాన్స్ఫర్మేషన్. దాని తర్వాత ఇది 1 month. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1 month చేసిన జిమ్. ఆ 1 monthలో ఓన్లీ టిల్ 84 ఏదో వచ్చిన. బికాజ్ ఏమవుతుందంటే, మనం చాలా వెయిట్ సడన్గా అక్యూములేట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ వాటర్ వెయిట్ ఉంటుంది. అండ్ మనం జంక్ తిని మన బ్లోటింగ్ గీటింగ్ అంతా ఉంటుంది కదా. స్టార్టింగ్లో ఎక్కువ ఫాస్ట్ చేసినప్పుడు, క్యాలరీస్ తగ్గించినప్పుడు ఈజీగా వాటర్ రిటెన్షన్ వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఆఫ్టర్ దట్ 1 month నువ్వు కొంచెం స్టేబుల్ వెయిట్కి వచ్చిన తర్వాత దిగడం కష్టం. 1 monthకి ఆల్మోస్ట్ 2 kgs 3 kgs ఏమో తగ్గిన అనుకుంటా ఇక్కడ. ఇది మన జర్నీ, పాత జర్నీ. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1 month చేసి ప్రస్తుతానికి 79 ఉన్నా. దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను జిమ్ చేయడంలే, మంచిగా తింటున్నానంటే హెల్తీగా తినట్లే, మంచిగా స్లీప్ వస్తుందా అంటే రావట్లే. ఈ 3 మిస్ అవ్వడం వల్ల నాకు అసలు నా డే టు డే లైఫ్లో సాటిస్ఫాక్షనే లేదు. నాకు హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో అలా గడిచిపోతుంది అన్నట్టుంది. దిస్ ఈజ్ నాట్ హౌ ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఆల్సో నాట్ లీడ్ యువర్ లైఫ్. ఐ అగ్రీ, ఇట్లాంటి ఫేజెస్ వస్తాయి. లెట్సే ఈ 84 నుంచి నేను ఏదో చేసి 79కి వచ్చిన. ఇప్పుడు ప్రస్తుతానికి వెయిట్ 79లో ఆల్మోస్ట్ ఇప్పుడు 2 months ఉన్నా. అసలు ఏం చేయలేదు, మెయింటైన్ అవుతుంది లక్కీగా. వెయిట్ అయితే మెయింటైన్ అవుతుంది, కానీ ఈ 2 months నేను ఏం చేయలే, జీరో సాటిస్ఫాక్షన్. దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ షుడ్ బీ కదా. సో ఈరోజు కంట్రోల్ తీసుకుంటున్నా నా లైఫ్ని బ్యాక్ ఇన్ మై కంట్రోల్. వాట్ విల్ డూ ఇస్ విల్ plan how my workouts will be, what my diet plan will be, and what my goal is. ఇది ఈ వీడియోలో లైట్గా మాట్లాడుకుందాం. కానీ ఆన్ హై లెవెల్ ఈజ్ జస్ట్ నేను నాకు ఇచ్చుకుంటున్న కమిట్మెంట్. ఈ వీడియోలో నాకు నేను ఐఎమ్ వేకింగ్ అప్ మై సెల్ఫ్. అదేదో ఒక కోట్ ఉంటుంది, ఏముంటుందంటే,
ఇప్పుడు నువ్వు ఏదైనా చేయడానికి నీకు మోటివేషన్ లేదనుకుంటే నీ ఫేవరెట్ హీరో సినిమా చూస్తున్నావు అనుకో, నువ్వు ఉన్న పొజిషన్లో ఆ హీరో ఉన్నాడు అనుకో, వాట్ వుడ్ యూ వాంట్ దట్ హీరో టు డూ? నువ్వు అదే ఆ హీరో కూర్చొని ఒక 2-3 గంటలు కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసేసి నువ్వు సంతోషపడతావా? లేదా ఆ హీరో ఆ రట్ ఫేస్లో నుంచి బయటకు వచ్చి వాడికి ఏం కావాలో గోల్స్ టువర్డ్స్ ద గోల్స్ అచీవ్ చేసేదానికి ఏదైనా పని చేస్తే సంతోషపడతావా? సో దట్స్ హౌ యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక హీరో, నీ ఓపెనింగ్ షాట్ ఇది, ఆడియన్స్ నిన్ను చూస్తున్నారు, వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యువర్ ఫ్యాన్స్ వాంట్ యూ టు డూ? అది అనుకొని యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అని ఎక్కడ వచ్చేదంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అది. సో అది ఈ వీడియోలో అది మాట్లాడుకుందాం. ఇది ఎరేజ్ చేసి మళ్ళీ పాజ్ చేస్తా, రిజ్యూమ్ చేస్తా వీడియో. సారీ, ఇందాక అది ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను సడన్గా ఏంది ఇట్లా చేస్తున్నా నేను అని ఏదో తిన్నా, బాగా కడుపు నిండా తిన్నా చెత్త ఫుడ్. ఏంది ఇట్లా తింటున్నా నేను, ఏంది ఇట్లా అయిపోయింది అని కొంచెం విరక్తి పుట్టి అట్లా గట్టిగా అరిచిన. ఆడియో గట్టిగా వచ్చిందంటే ఐఎమ్ సారీ బాయ్స్. కానీ ఇప్పుడు ఈ 3 మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒకటి జిమ్ ఒక 5 రోజులు, 5 days a week, అండ్ ప్లస్ 1 day లెట్స్ ఏదైనా గేమ్ స్పోర్ట్ ఆడదాం, బెటర్ కదా. బ్యాడ్మింటన్నో లేదా టీటీ. నేను టీటీ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నా. స్పోర్టు మా ఆఫీస్లో ఉంటుంది, అక్కడ టేబుల్స్లో ఎక్కడైనా ఆడడం. సో 1 day స్పోర్ట్, 5 days జిమ్లో యూజువల్గా నేను మామూలుగా రెగ్యులర్ స్ప్లిట్ వచ్చి పుష్, పుల్, లెగ్స్ చేస్తా, లెగ్స్తో పాటు యాబ్స్ చేస్తా, అండ్ ఇది రిపీట్ చేస్తా. యూజువల్గా 6 days చేస్తా. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే నేను పుష్ మొన్న ఎక్కడో యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లో చూసిన కొత్త స్ప్లిట్. ఫస్ట్ డే ఏది లెగ్స్ అండ్ ట్రైసెప్స్, నేను యూజువల్గా బ్యాక్ చెస్ట్ ట్రైస్ కొడతా. సెకండ్ డే బ్యాక్ బైసెప్స్. థర్డ్ డే చెస్ట్ షోల్డరు. ఫోర్త్ డే ఆర్మ్స్ రోజు ట్రైస్ బ్యాక్, ట్రైస్ బై. తర్వాత ఇంకొక రోజు బ్యాక్ చెస్ట్. ఈ 5 day స్ప్లిట్ 1 2 3 4 5 ఈ 5 days స్ప్లిట్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఇది చేస్తాను నేను ఇక. ఏ ఎక్సర్సైజ్ అని కావాలి? ఓ షేట్ మ్యాన్, కరెంట్ పవర్ కట్. మా వాళ్ళు జనరేటర్ ఆన్ చేసినారు. ఇది ఏం చెప్తుంటే అంటే ఏదన్నా ఏం వర్కౌట్, ఏ ఎక్సర్సైజ్ చేస్తా, ఎన్ని రెప్స్ చేస్తా కావాలంటే ఎవరు అడగరు. నేను ఎప్పుడైనా పెట్టాలనిపిస్తే పెడతా. ఓకే. తర్వాత డయట్ నాది ఒక సార్టెడ్ థింగ్ ఏమంటే మధ్యాహ్నం లంచ్ ఆఫీస్లో ఉంటుంది, మంచిగా చికెన్ దొరుకుతుంది, ఇట్ ఈస్ సార్టెడ్. సో దీనికి క్యాలిక్యులేషన్ ఉంది, నేను తర్వాత చెప్తా. బట్ నా టార్గెట్ 1600 calories, గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అవుతుంది నాకు. దీంట్లో నా ప్రోటీన్ గోల్స్ ఆల్మోస్ట్ అరౌండ్ నా బాడీ వెయిట్ 79 కదా, ఒక ఫామ్లో ఉంటుంది, 0.2 ఏదో మల్టిప్లై చేయాలా, అది నేను చూసి ఫిగర్ అవుట్ చేసుకుంటా. ఎగ్జాక్ట్ డైట్ డీటెయిల్స్ తర్వాత చూసుకుందాం. అరౌండ్ 1600 calories చేస్తే సరిపోతుంది, 1800 చేసినా కూడా సరిపోతుంది, బట్ 1600 పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 100 grams ప్రోటీన్ అనుకుందాం. 100 grams అంటే 100 grams రీచ్ అవ్వదు, హైలీ ప్రోటీన్ బేస్డ్ డైట్ తీసుకోవాలా మనము. ప్లస్ కొన్ని సప్లిమెంట్స్, ఐ టేక్ మల్టీవిటమిన్ అండ్ వీక్లీ వన్స్ విటమిన్ డి. ఎట్లా పడితే అట్లా రాస్తున్నా, అర్థమవుతుందో ఏమో. ఇది డయట్లో టార్గెట్. డయట్ గురించి మోస్ట్లీ వేరే వీడియో చేస్తా. అది బాగా క్యాల్కులేట్ చేసి, జస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కదా. బేసికలీ ఫర్ యూ టు లూజ్ వెయిట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్జ్యూమ్ లెస్ క్యాలరీస్ దెన్ వాట్ యువర్ బాడీ నీడ్స్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నీ బాడీ ఇట్లున్నాం మనం, ఇట్లుండే బాడీ ఇదే రకంగా ఉండాలంటే ఇట్ నీడ్స్ సమ్ క్యాలరీస్ కదా. క్యాలరీస్ నథింగ్ బట్ ఎనర్జీ. 1 kcal అంటారు కదా. ఇప్పుడు నా బాడీని మెయింటైన్ చేయడానికి ఎన్ని క్యాలరీస్ కావాలా అని నా హైట్ వెయిట్ ఇస్తే ఒక ఆన్లైన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, అది చెప్తుంది. సో లెట్స్ సే అది చెప్తుంది 2200 calories బాబు, నువ్వు రోజుకి తింటే నువ్వు ఇదే వెయిట్లో మెయింటైన్ అవుతావు అంటది. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్జ్యూమ్ లెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ దెన్ దిస్ మెయింటెనెన్స్. దాన్నే క్యాలరీ డెఫిసిట్ అంటారు. క్యాలరీ డెఫిసిట్ అంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత ఉండాలో దానికంటే తక్కువ తింటావు.
క్యాలరీ సర్ప్లస్ అంటారు. సర్ప్లస్ అంటే నీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఎక్కువ తింటావు, అప్పుడు నువ్వు వెయిట్ గెయిన్ అవుతావు. అంటే మన టార్గెట్ ఇక్కడ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవ్వడానికి సర్ప్లస్లో తినాల. ఇప్పుడు సింపుల్ ఫామ్లా కదా, ఇప్పుడు లెట్సే నాది ఇది తెలుసుకుంటా నేను, నా మెయింటెనెన్స్ క్యాలరీ ఎంత ఉందని, దానికంటే తక్కువ తింటా. లేదా లెట్సే మెయింటెనెన్స్ క్యాలరీ 2000 వచ్చిందనుకో, 400 క్యాలరీలు తక్కువ చేస్తే 1600 క్యాలరీస్ తింటున్నానా, అది సరిపోవట్లేదు అనుకో, ఒక 100 క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తారు రోజుకి. మన మామూలుగా ఇట్లా మాట్లాడినప్పుడు నించున్నప్పుడు కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. అట్లా లెట్సే ఒక 1 అవర్ థ్రెడ్మిల్లో వాకింగ్ చేసినా, కొంచెం ఇంక్లైన్లో నడిచినా కూడా ఒక 100 క్యాలరీస్ అట్లా బర్న్ చేసే టార్గెట్ పెట్టుకోవచ్చు. సో అది డైట్ ఎగ్జాక్ట్ నంబర్స్ నేను మోస్ట్లీ ఇప్పుడు కూర్చొని క్యాలిక్యులేటర్స్ అవి ఇవి ఉంటాయి ఆన్లైన్లో, అది తీసుకొని ఒక ఐ విల్ కమ్ అప్ టు అ నంబర్ విత్ ప్రోటీన్ ఎంత ఉండాలని, క్యాలరీస్ ఎంత ఉండాలని, ఫ్యాట్ ఎంత తీసుకోవాలని డివైడ్ చేసుకోవాలి మనం. అది హెల్తీ డైట్. జస్ట్ ఊరికే ఏంది తినకోకుండా నేను ఊరికనే అట్లే ఉంటాను తగ్గిపోతాను అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు మెయింటైన్, యూ హ్యావ్ టు గివ్ యువర్ బాడీ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చినప్పుడే బాడీ, నీ బ్రెయిన్ బాడీ బాగా పనిచేస్తాయి ఎక్కువ. ఇప్పుడు చాలామందిని చూసుకుంటే తక్కువ తిని బాగా హెల్తీగా తినేవాళ్ళు చాలా యాక్టివ్గా, చాలా చురుగ్గా ఉంటారు. కానీ తక్కువ అన్హెల్తీగా తినేవాళ్ళు యూజువల్లీ ఇట్లా ఇది డిప్రైవ్డ్గా, ఎనర్జీ లేకుండా, లెథార్జిక్గా ఉంటారు. సో అట్లా కాకుండా ఇది క్లీన్గా ప్లాన్ చేస్తాను నేను. మేము దీనికి కూడా ఒక వీడియో చేస్తానేమో, ఇది ఏదన్నా మంచిగా ఏదైనా పాయింట్స్ దొరికినాయంటే ఐ విల్ పుట్ ఇట్ ఆన్ అ వీడియో. ఈ 2 అయిపోయిన తర్వాత థర్డ్ మెయిన్ పిల్లర్ ఇస్ స్లీప్. ఆఫ్ కోర్స్ ఇక్కడ 4 లీటర్స్ వాటర్ కూడా, ఇది ఈజీ నాకు, నేను వాటర్ ఎక్కువ తాగేస్తా, 4 లీటర్స్ వాటర్ తాగాల. అండ్ స్లీప్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే నాకు రాత్రులు నిద్ర రాదు. మనం లేట్ నైట్ బ్యాచ్ 8 అవర్స్ పడుకోవాలి నేను రోజుకి. కానీ నేను మామూలుగా పడుకునేదానికి ఇంట్లో కూడా తిట్టి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ 1, 2, 3 అవుతుంది పడుకునేదానికి. లేచేది మాత్రం బాగా లేట్గా 10 గంటలకు లేస్తా. సో యూజువల్గా 3కి పడుకొని 10కి లేచినా 7 అవర్స్ అయిపోయింది. కానీ పాయింట్ ఏమంటే, నేను కల్ట్ జిమ్ ఇక్కడ నేను కట్టిండేది, ఇంకా పోవడం లేదు ప్రస్తుతానికి. కల్ట్ జిమ్లో ప్రాబ్లము 6 గంటల నుండి ఆల్మోస్ట్ 9:30 దాకా మంద. అసలు లిటరలీ ఇది జిమ్మా చేపల మార్కెటా అనిపిస్తుంది. అసలు అంతమంది జనాలు ఒక్కొక్క మెషిన్ వెనకాల ఒక 5 నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారు. సిర్రాకు దొబ్బి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎన్నిసార్లు అసలు వర్కౌట్ చేస్తుంటా మధ్యలో చాలరా సోది వెళ్ళిపోతా నేను అన్నట్టు అనిపించింది. ఈ కల్ట్లో అదే ప్రాబ్లం. సో ఈ టైం అవాయిడ్ చేయాలా. మార్నింగ్ మనం లేవలేము, ఆఫీస్కి కూడా పోవాలా, సో నైటే చేయాలా. సో ఏం చేస్తానంటే నేను మామూలుగా 9:30 to 10:30 లేదా 11 చేస్తాను. 9:30 to 10:30 చేసి వచ్చిన తర్వాత దీనికి ముందే డిన్నర్ అయిపోగొట్టుకుంటాము. వచ్చినాక ఒక ప్రోటీన్ షేక్ తాగి అలా చిల్ అయ్యే లోపల 12:30 అయిపోతుంది. 12:30కి చాలా యాక్టివ్గా ఉంటుంది మైండ్. బికాజ్ ఇప్పుడే వర్కౌట్ చేసినాము, మైండ్కి బాడీకి రెండింటికి ఎగ్జైట్ అయింటాయి కాబట్టి నిద్ర రాదు. 1 ఈజీగా అయిపోతుంది, 2 అయిపోతుంది, 2:30 ఆ టైంలో కొద్దిగా బ్రేక్ అయ్యి నిద్ర వస్తుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు స్లీప్ నేను ఎక్కువ పడుకుందామంటే జిమ్ రెచ్చగొట్టి పడుకోనియదు, అది ప్రాబ్లం. సో నేనేం చేసిన, మార్నింగ్ వెళ్ళిపోదాము, అసలు సాహసం చేయరా డింబగా అని అనుకొని పొద్దునే లేచి 7 o'clock లేచి 7 to 8 జిమ్ చేద్దాము రోజు అని అనుకున్నా. కానీ అది 2 రోజులు లేచిన ఇంకా మనకు తెలిసిందేగా, అయిపోయింది కదా, అవ్వలే. ఒక 2 రోజులు లేదు, వదిలేసిన, లైట్ తీసుకున్నా. అందుకే ఇది టూ మచ్ డిఫికల్ట్. స్లీప్ కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది నాకు తెలిసి 9:30 to 10 జిమ్ చేస్తే. కానీ 30 రోజులు జిమ్ అట్ ఎనీ కాస్ట్ చేయాల్సిండేదే, అది ఫిక్స్. సో నైట్ చేద్దాం, మనకి ఈజీ కాబట్టి నైట్ చేసేసి స్లీప్ ఒకటి కొద్దిగా కష్టపడి లెట్స్ 3 అయినా కూడా 3 to 10 చేసుకొని 7 hours అన్నా మినిమం గెయిన్ చేయాలా. చూద్దాం. స్లీప్ ఇట్స్ నాట్, యూ కాంట్ ప్లాన్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ స్లీప్. నువ్వు అనుకోవచ్చు ఈ టైం పడుకొని ఈ టైంకి లేద్దాంలే అని, అది ఆ రోజు ఇట్స్ డే టు డే బేసిస్. ఈ రోజున నేను కరెక్ట్గా పడుకుంటే కరెక్ట్గా లేస్తా, ఈరోజు లేదు అంటే రేపు పడుకోవాల్సి వస్తుంది. సో ఇది కథ బాయ్స్. చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఫుల్ పంప్డప్ ఉన్నా, ఫుల్ మోటివేటెడ్ ఉన్నా. 30 రోజులు కరెక్ట్గా ఇంకొక వీడియో పెడతా. ఐ హోప్ ఐ వోంట్ డిసప్పాయింట్ మై సెల్ఫ్. ఓకే, చలో, థ్యాంక్స్ విన్నందుకు. టాటా, బాయ్ బాయ్.